హాయ్ అండి, నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట ఒక డిఫరెంట్ చికెన్ తయారు చేస్తానండి. అది ఏంటంటే కోడిగుడ్డు ఎండు రొయ్యలు చికెన్ కర్రీ అండి. కోడిగుడ్డు ఎండు రొయ్యలు చికెన్ కర్రీ. కావలసిన ఐటమ్స్ చూద్దాం. కోడిగుడ్లు, ఎండు రొయ్యలు, చికెను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, దానికి కావాల్సిన ఆయిల్, కొత్తిమీర, కరివేపాకు, పైనలో వేసుకోవడానికి చికెన్ మసాలా పొడి, ధనియాల పొడి. ముందుగా మనం కోడిగుడ్లను ఉడకబెట్టుకుందాము. ముందుగా మనం చిన్న మూకుల్లో నీళ్లు పోసుకొని కాస్త గోరువెచ్చనగా కాసుకొని వాటర్ని ఈ ఎండు రొయ్యల్ని అందులో వేసుకోవాలి. ఈ వేడి నీళ్ళలో ఈ ఎండు రొయ్యల్ని కాస్త ఇట్లా కడుక్కుంటే నీట్గా శుభ్రంగా అవుతాయండి. తర్వాత మనం నూనెలో వేయించుకోవాలి. ఈ ఒక ప్లేట్లో తీసుకొని ముందు వేడి నీళ్ళల్లో ఈ రకంగా వేసుకోవాలి. ఇదిగోండి, రొయ్యలు వేయించుకోవడానికి నూనెలో ఒక మూకుడు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత బాండి వేడెక్కినాక కొంచెం ఆయిల్, వేడెక్కిన తర్వాత ముందుగా వేడి నీళ్ళలో మనం కడుక్కున్నాం కదండి ఎండు రొయ్యల్ని ఇందులో వేయించుకోవాలి. చక్కగా నీటి వాసన పోయేంత వరకు మనం నూనెలో ఈ ఎండు రొయ్యల్ని మనం వేసుకోవాలి. శుభ్రంగా వేగినాయండి. ఒక ప్లేట్లో తీసుకొని తర్వాత మళ్ళీ ఇదే మూగుట్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఎగ్ని మనం నూనెలో వేయించుకోవాలి. లైట్గా ఘాట్లు పెట్టుకోండి, ఉప్పు కారం లోపలికి వెళ్తుంది. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని చక్కగా ఇట్లా వేయించుకోవాలి కోడిగుడ్లని. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకొని తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తగినంత ఆయిల్, చక్కగా ఈ ఉల్లిపాయను కూడా ద్వారగా వేయించుకోవాలండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక రెబ్బ కరివేపాకు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలతో పాటు చక్కగా వేగాలండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 2 నిమిషాలు మనం మూత పెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగినాయని చూసుకుందామండి. చక్కగా పర్ఫెక్ట్గా వేగినాయండి ఉల్లిపాయలు మాత్రం. ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. చక్కగా మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. తగినంత ఉప్పు చూసేసుకోండి. మనం చేయబోయే వంట వచ్చేసి కోడిగుడ్డు, ఎండు రొయ్యలు, చికెన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలో వడ్డించుకొని తింటే మాత్రం చాలా అమోఘంగా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంది. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అండి. కోడిగుడ్డు, ఎండు రొయ్యలు, చికెన్ కర్రీ కాంబినేషన్లో చాలా బాగుంటుంది. వేడి అన్నంలో మనం వడ్డించుకొని తింటే మనం 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. చికెన్ ఉడికిందాం చూద్దామండి. ఇప్పుడు మనం అనాస పువ్వు వేసుకోవాలండి. అనాస పువ్వు, బిర్యానీ ఆకు వేసుకొని చక్కగా కలుపుకొని అది కూడా వేగిన తర్వాత మనం చికెన్ ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. ఉప్పు కారం చూసుకుందామండి. ఉప్పు కొద్దిగా పడుద్దండి, కారం సరిపోద్ది. ఇప్పుడు మనం 2 నిమిషాలు మూత పెట్టుకుందాం, ఉడకాలి. చికెన్ ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం అండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకొని నూనెలో ఫ్రై చేసుకున్న ఈ కోడిగుడ్లని మనం ఇందులో వేసుకోవాలి. తర్వాత నూనెలో వేయించుకున్నాం కదండి, ఎండు రొయ్యలు కూడా మనం ఇందులో వేసుకోవాలి.
ఇప్పుడు చికెన్ మసాలా పొడి, తర్వాత ధనియాల పౌడర్, మళ్ళా మనం 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. కూర ఎంతవరకు రెడీ అయింది చూసుకుందామండి. చక్కగా కుక్ అయిందండి, చాలా బాగా రెడీ అయింది, టేస్టీగా తయారైంది కూర మాత్రం. చూసారా? కోడిగుడ్డు, ఎండు రొయ్యలు, చికెన్ కర్రీ ఎంతో టేస్టీగా తయారైంది. ఇప్పుడు మనం ఫైనల్లో కొత్తిమీర. ఇంతేనండి, కోడిగుడ్డు, ఎండు రొయ్యలు, చికెన్ కర్రీ. మీరు కూడా ఇట్లా చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇదిగోండి, ఎంతో టేస్టీగా తయారైన కోడిగుడ్డు, ఎండు రొయ్యలు, చికెన్ కర్రీ అండి. పర్ఫెక్ట్గా తయారైంది. వేడివేడి అన్నం వడ్డించుకుని తినండి, చాలా కమ్మగా ఉంటుంది. చికెన్, కోడిగుడ్డు, ఎండు రొయ్యలు కాంబినేషన్ అదిరిపోద్దండి వేడివేడి అన్నంలో. చూసారా? ఈ వంట కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా?